ఈయనకు రేవంత్ రెడ్డి అంటూ తొక్కుంటా అంటూ వచ్చినట్టున్నావు నల్లమల్లకి వెళ్ళి ఎవరిని తొక్కుంటూ వచ్చావు గరీబోళ్ళని దొక్కనికి వచ్చావు నువ్వు నీవు అవన్నీ మానుకోవాలి. కేసీఆర్ దొంగ అన్నావు, కేసీఆర్ కన్నా ఎక్కువ దొంగ నువ్వు ఉన్నావు. నాకు కొలిస్తే 4 జాన్లు లేడు. ఎందుకు ఆ మాటలు ఇవే? ఇచ్చిన 6 గ్యారెంటీ నెరవేరవలేవు. గిది ఆడికెళ్ళి అయితే నీతోటి 2026లో నీ ప్రభుత్వం కూలిపోతుంది తప్పకుండా. మాట్లాడే మాట ఇదేనా? ఆయన మన పోతున్నా ఆయన అయ్యే సొమ్ము పోతుందా? మాత బాలరెడ్డి అంటే నేను ఉన్నాడు, నా చేను పక్కకే ఉంటుంది, పాతాలన్నింటిలో ఉండేది 200 ఎకరాలు ఉన్నది. రోషాయ తెలుసు కదా మీకు? రోషాయ అల్లుడు చంద్రమౌళి 2000 ఎకరాలు ఉన్నది వేంచరి. ఆ 2000 ఎకరాల్లో 50 ఎకరాలు పోతుండే. ఆ 50 ఎకరాలు పోతే నష్టం ఏమున్నది? మాకు ఉన్నది 3 ఎకరాలు. మా 3 ఎకరాలు మా మారేపల్లి విలేజ్ స్టార్ట్ చేసే శివన్నకు కూడా మొత్తం 4 తాండాలు ఉన్నాయి. మొత్తం ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, 10% బీసీలు ఉన్నారు. మేము మాకు ఉన్నది 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు. ఆ భూములు ఓడగొట్టుకుంటే ఆయన ఇచ్చేది 20 లక్షలు 10 లక్షలు మేము ఏం చేసుకోవాలి? మరి వాళ్ళ పెద్దలను ఎందుకు తప్పించిండు? అది పోతే నష్టమవుతారు అలా కొంతమంది నష్టమవుతారు. ఇలా 90% నష్టమవుతారు ఈ అసైన్మెంట్ అలా ఈ అలైన్మెంట్లో. అందుకే